ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. మనము దేవుని పిల్లలమే. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మనము దేవుని పిల్లలమే. 1 యోహాను 3వ అధ్యాయం 1వ వచనంలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మనము దేవుని పిల్లలము, ఆయన చేత పిలువబడిన వారము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ మనకు అనుగ్రహించిన విధానాన్ని చూడుడి అని దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన పిల్లలుగా మనం సమస్తమును ఆయన నుండి పొందుకొనగలుగుతాం. ఆయన వారసులుగా, ఆయన పిల్లలుగా, ఆయన సంతానముగా తప్పక మనం దేవుని సన్నిధిలో నడిచి, ఆయన అనుసారంగా జీవించి, ఆయన పద్ధతిలో నడుస్తూ, ఆయన చెప్పిన బోధను వింటూ, దేవుడు చెప్పిన ప్రతి మాటను తూచ తప్పకుండా పాటించినట్లయితే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా తీర్చిదిద్దబడతారు. దేవుడు అన్నాడు, మీరు ఆయన పిల్లలే, మనము దేవుని పిల్లలమే. నా ప్రియ సహోదరులారా, దేవుడి నుండి పొందుకోవలసిన ప్రతీది కూడా ఆత్మానుసారంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దేవుడు మీకు అనుగ్రహించి మిమ్మును తన సొంత పిల్లలుగా అంగీకరించి మీ జీవితంలో మేలు చేత నింపి అద్భుత కార్యాలు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ఈ దినం మీరు వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, నీ పిల్లలుగా పిలువబడుచున్న మేము దేవా, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మీరు చెప్పిన మాట విని మీ వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానికి అప్పగించుకొని మీరు చెప్పిన ప్రతి అడుగుజాడల్లో ముందుకు సాగుటకు సహాయం చేయండి. దేవుని పిల్లలమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మీ వలె మీ స్వరూపంలోనికి మార్చబడి మీరు చెప్పిన ప్రతి మాటను వింటూ ఆత్మానుసారంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నీ సన్నిధిలో ఎదుగుటకు ఆత్మవరాల చేత నింపి అభిషేకించి నీ నుండి గొప్ప అభిషేకాన్ని పొందుకొని నీ పిల్లలుగా, నీ వారసులుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా దేవా, నీ నామానికి మహిమ తెచ్చేవారిగా మేము ఉండుటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరి జీవితంలో నీ ధననిధిలో నుండి వారికి సమృద్ధిని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.